వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం మాచినేనిపల్లి గ్రామంలో రాజు అనే రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకుని లైన్మెన్ నాగేందర్ ను ఆశ్రయించగా 20,000 రూపాయలు డిమాండ్ చేస్తూ 15,000 రూపాయలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిన లైన్మెన్ నాగేందర్ ఏసీబీ మహబూబ్ నగర్ డీఎస్పీ బాలకృష్ణ, ఇన్స్పెక్టర్ లింగస్వామి సిబ్బంది నాంపల్లి ఏసీబీ కోర్టులో బుధవారం ప్రవేశపెడతామని డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. బాలకృష్ణ, డీఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్, నాతో పాటు ఇన్స్పెక్టర్లు లింగస్వామి, జిలాని మరియు సిబ్బందితో కలిసి వంగూరు మండలంలో సంబంధించినటువంటి మాచినేనిపల్లి గ్రామానికి సంబంధించిన రైతు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు వివరాలు ఏంటంటే, ఆయన బోర్ వేసుకున్నాడు. ట్రాన్స్ఫారం కనెక్షన్ కోసం, ట్రాన్స్ఫారం ఏర్పాటు కోసం సంబంధిత లైన్మెన్ నాగేంద్ర గారిని సంప్రదించగా ఆయన 20,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేస్తే 5,000 తగ్గించి 15,000కు సెటిల్మెంట్ అయింది. అట్టి ఫిర్యాదు పైన ఈరోజు కేసు నమోదు చేసుకొని రావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం టైంలో వంగూరు అవుట్స్కర్ట్స్లో ఫిర్యాదుదారు నుంచి లైన్మెన్ నాగేంద్ర గారు 15,000 రూపాయలు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అట్టి డబ్బులు తీసుకోగానే ఆయనను పట్టుకొని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇట్టి వ్యక్తిని రేపు నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వాధికారులు పనిచేయడానికి లంచం డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ, వాట్సాప్ నంబర్ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్లో కాంప్లైంట్ చేసినట్లయితే ఫిర్యాదుదారుల యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ముమ్మిడిబారిపాడులో SEZ రైతుల చిరకాల వాంఛ అయిన భూమికి భూమి రిజిస్ట్రేషన్లు జియో ఇప్పించిన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు SEZ రైతులు, సీనియర్ జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, నారాయణస్వామి, చింతా సూర్యనారాయణమూర్తి, బండి సీతయ్య, కాపు బి రాముడు, బాపన్నదొర ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలిపిన SEZ రైతులు. అందరికీ నమస్కారం. ఈవేళ చాలా శుభదినం. ఎందుకంటే ఈ సజ్జ రైతుల యొక్క బాధలు కావచ్చు, వీళ్ళ కష్టాలు కావచ్చు, దశాబ్దాల పోరాటం ఇది. 2 దశాబ్దాలుగా అపరిష్కృతం కాకుండా ఎన్నో సమస్యలు ఉండిపోయాయి. అందులో ఒక సమస్య ఏమిటంటే, దశాబ్దం క్రితం సజ్జ భూములు కాకుండా వదిలేసి 2,200 ఎకరాల్లోనూ దఫదఫాలుగా రిజిస్ట్రేషన్ పోను, ఇంకా 1,100 ఎకరాలు రిజిస్ట్రేషన్ కావాల్సిన భూములు ఉండిపోయినాయని ఎలక్షన్ టైంలోనూ దృష్టికి వచ్చింది. తర్వాత వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాన్ని అనేక సార్లు దృష్టికి తీసుకెళ్లిన ధర్మిల ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నేతృత్వంలోనూ మన శాసనసభ్యులు, పిఠాపురం శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలితంగా ఇవాళ ఈ జీవో రిలీజ్ అవడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఒక మేజర్ సమస్య. మీరు అనేక పర్యాయాలు మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళటం వెళ్ళింది. మా వివాహ టైంలో కానీ, ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ, ఏమన్నా చేసుకోవాలన్నా కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. చంద్రబాబు నాయుడు సీఎంగా అక్టోబర్ 10వ తారీఖు 15 ఏళ్లు మైలురాయి దాటిన సందర్భంగా నేడు పార్టీ కార్యాలయం పిఠాపురం మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి SVSS వర్మ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ
1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలిసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 2 పర్యాయాలుగా 8 ఏళ్లు 225 రోజులు సీఎంగా పనిచేశారన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈరోజు పిఠాపురం నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆయన 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలిసారి ముఖ్యమంత్రిగా వచ్చి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైటెక్ సిటీ డెవలప్ చేయడానికి కానీ ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ పెట్టి ప్రతి పల్లెటూరులోనూ కూడా పిల్లలు అమెరికాలోను ఇంగ్లాండ్లోనూ ఉండి ఈరోజు మరి వాళ్ళు ఆర్థికంగా తల్లిదండ్రులనే కాకుండా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసే అవకాశం కల్పించిన నాయకుడు. అదేవిధంగా రాష్ట్రం విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి రావడం, దాంతోపాటుగా ఈ రాష్ట్ర ప్రజలు రైతాంగం, అమరావతి రైతాంగం ఎంతో నమ్మకం పెట్టి ఆయన మీద దగ్గర 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం అంటే ఇది చిన్న విషయం కాదు. ప్రపంచంలోనే ఏ రోజు ఎక్కడా చేయని, ఎక్కడా నమ్మకం లేని పరిస్థితి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం రాగిమానుపెంట గ్రామానికి చెందిన శంకర్ కుమారుడు తేజ కుటుంబం అవసరం కొరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్లో 1 లక్ష రూపాయలు డ్రా చేసి తన స్కూటీ డిక్కీలో పెట్టుకుని బంగారుపాలెం మెయిన్ రోడ్లో పక్కన ఉన్న ఫ్రెండ్స్ మెడికల్ షాప్లో మందులు తీసుకొని రావడానికి పక్కన సైకిల్ షాప్ ముందు తన స్కూటీని నిలిపి మంగళవారం ఉదయం సుమారు 11:47 సమయంలో లోపలికి వెళ్ళగా ఎవరో 2 గుర్తు తెలియని వ్యక్తులు తలకు టోపీ పెట్టుకుని తన వాహనం సీట్ ఎత్తి డబ్బులు తీసుకుని తాము తెచ్చుకున్న ద్విచక్ర వాహనంలో పలమనేరు వైపు పరారైనట్లు, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. కొత్తపేట మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. కార్యాలయం బయట ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించిన ఎమ్మెల్యే అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు. తన ప్రసంగంలో అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించాలని, తగ్గిన రేట్లు కంటే ఎక్కువగా వసూలు చేసే వ్యాపారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఒక పుస్తకం మీద 5 రూపాయలు తగ్గింది. కరెక్టేనా? నాకు ఎవరో తగ్గలేదంటారంటే ఏ ఫోర్స్ ఎట్లా ధరలు తగ్గించట్లేదు అని అంటున్నారు. ఎవరో షాపుల్లో మళ్ళీ పాత ధరలు ఇచ్చుకుంటున్నారా? చూసారా మీరేమైనా? ఎండలు తగ్గాయి, పుస్తకాలు తగ్గాయి. ఒక విధమైన ప్రోగ్రాం వాళ్ళు కూడా చేయబోతాం. దానికి బ్యాంకర్స్ పిలుస్తాం, సెల్యూని పిలుస్తాం, నాబార్డు పిలుస్తాం, ఫైర్ బోర్డు పిలుస్తాం, కోకోనట్ బోర్డు పిలుస్తాం, హార్టికల్చర్ పిలుస్తాం, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. మేము
ఒకసారి ఇస్తాను. యాక్చువల్గా మనకి గవర్నమెంట్ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి 2.0లో మరలా అంటే కామన్వయానికి హైయెస్ట్ బెనిఫిట్స్ పొందాలనే ఉద్దేశంతో ప్రధానంగా కామన్వయానికి వచ్చేటప్పటికి ప్రధానంగా హౌస్ హోల్డ్ సెక్టార్కి వచ్చేటప్పటికి మనం మార్నింగ్ లెగ్స్ వెంటనే ఉపయోగించేటువంటి టూత్ పేస్ట్ కానీ టూత్ బ్రష్ కానీ 8% పెట్టేశారు. అదే రకంగా మనం రోజు ఉండాలి లేకపోతే అన్ని కూడా ట్యాక్స్ జిఎస్టీ ఎగ్జామ్షన్ బాగా ఇస్తూ ఉన్నారు. 5% తీసుకొచ్చారు ఎంకరేజ్ చేయడానికి. ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా కింద స్వదేశీ వస్తువుల తయారీలో ప్రోత్సాహం ఇవ్వడానికి అదొకటి మనం ఫాలో అవ్వాలి. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోవు కార్మిక హక్కుల పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో కార్మిక హక్కుల పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరగగా ముఖ్య అతిథులుగా విశ్వజన కళామండలి చైర్మన్ మాస్టార్జీ, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొత్త వెంకట మల్లయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మార్వాడి సుదర్శన్, సత్యనారాయణ, గంగరాజు, శ్రీనివాస్ వాసాల, బండ శ్రీనివాసులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గ్రామాలలో తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పేసి వస్తాయని చెప్పేసి ఆశించినటువంటి ప్రజానీకం యొక్క ఆశలు కళ్ళలైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు దాదాపు 12 సంవత్సరాల ఈ నూతన రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా దాదాపు 2 లక్షల పైన ఉద్యోగాలు ప్రభుత్వం ఇయ్యనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు నిరుద్యోగులు ఉపాధి కోసము ఉద్యోగాల కోసము ఎదురు చూస్తున్నటువంటి ఈ తెలంగాణలో ఈరోజు ప్రైవేటు ఉద్యోగాలు ఇస్తాము కానీ మేము గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఈరోజు 2 ప్రభుత్వాలు కూడా ఈరోజు రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు సంఘటిత కార్మికుడు ఈరోజు వలస కార్మికుడుగా అదేవిధంగా ఒక వెట్టి జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సంఘటిత కార్మికుడి నుంచి ఈరోజు అసంఘటిత కార్మికుడిగా మారుతున్నటువంటి ఈ పరిపాలనలో ఈరోజు కార్మికులందరూ కూడా ఐక్యమై హక్కుల సాధన కోసము ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. దాంట్లో భాగంగానే కార్మిక హక్కుల పోరాట సంఘం ఈరోజు ఒక గురుతరమైనటువంటి బాధ్యతతో ఈరోజు కార్మిక సంఘాలను కార్మికులందరినీ కూడా ఐక్య సంఘటన చేయడం కోసము ఈరోజు ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల జనసేన పార్టీ కన్వీనర్ కోడి చంద్రయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లా కన్వీనర్ పసుపులేటి హరిప్రసాద్ నియోజకవర్గంలో ఎవరినీ సంప్రదించకుండా పదవులు ఇవ్వడంపై ధ్వజమెత్తారు. నేను ప్రజారాజ్యంలో పనిచేశాను. ఇప్పుడు జనసేన కోసం మండలంలో 41 పంచాయతీలలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని నియోజకవర్గ అధ్యక్షుడిగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఏమని అడిగితే నాకు తెలీదు, అధిష్టానం అన్నాడు. ఇప్పుడు కాణిపాకం గుడి బోర్డు మెంబర్ ఎందుకు ఇలా చేశారంటే నాకు తెలియదన్నారు. నేను జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బంగారు. నేను ప్రజారాజ్యం నుంచి పనిచేస్తాను. ప్రజారాజ్యాన్ని పనిచేస్తూనే మళ్ళా జనసేన నుంచి జనసేనకు పనిచేస్తూ ఉంటే మా పంచాయతీలో మా మండలంలో 41 పంచాయతీ ఉంది. అన్నీ తిరిగి 35 మందిని కమిటీలు వేసి నేను రూమ్ బాడీ కట్టుకొని అన్ని ఖర్చులు పెట్టుకొని పవన్ కళ్యాణ్ అభిమానంతో నేను పార్టీ మీటింగ్ చేసుకుంటా ఉంటే ఇదే జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ నాకు తెలియకుండా ఓ సంవత్సరప్పుడు పదవి ఇచ్చిన నియోజకవర్గం ఇన్ఛార్జ్. అప్పుడు అడిగితే నాకు సంబంధం లేదు పార్టీ అని చెప్పేసినాడు. మళ్ళా ఇప్పుడు తాను ఐరాల గుడి కాణిపాక గుడి సార్ డైరెక్ట్గా 2 పోస్టులు జనసేనకు ఆ పోస్ట్ కూడా అతనికే ఇచ్చినాడు ఆయన హరిప్రసాద్. నేను అడిగితే నాకు సంబంధం లేదు, నువ్వు పార్టీ ఆఫీసర్ ఇచ్చినారు. అదే సార్ ముందు అట్నే అంటే మన ఇప్పుడు అట్ట అంటారు అంటే నేను అక్కర్లేదు కదా, నేను రాజీనామా పెట్టేస్తాను. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఉదయం ఎస్ఐ రామకృష్ణ తన సిబ్బంది విద్యార్థులకు పలు అంశాలపైన అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జైలు అనేది ప్రిజన్, ఇది లాకప్ అంతే, టెంపరీగా కస్టడీలో ఉంచడానికి మాత్రం. జైలు అనేది అది ప్రిజన్, అది వేరు, అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది మేల్ సెల్ లాకప్, అది ఫీమేల్ లాకప్. సార్ ఇప్పటికి ఎంతమందిని అరెస్ట్ చేశారు? చాలా మంది అయింది సార్. అక్కడికి డయల్ 100 కంట్రోల్ వాళ్ళకి 100 డైల్లో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మన డీటెయిల్స్ అడుగుతారు. మీరు ఎక్కడ నుంచి కాల్ చేస్తారు, మీ పేరు, మీ సమస్య ఏంది, ఏ స్టేషన్ కిందికి వస్తారని చెప్పేసి వాళ్ళకి కాల్ రాగానే వాళ్ళు ఆటోమేటిక్గా మన ఇప్పుడు నిజామాబాద్ డిస్టిక్ వచ్చింది అనుకోండి, నిజామాబాద్ డిస్టిక్ అని చెప్పేసి నిజామాబాద్ డిస్టిక్లో కంట్రోల్ రూమ్ ఉంటుంది. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూనే మన స్టేషన్ మన ట్యాబ్లకి దాన్ని కాల్ని ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళ మనకు కాల్ రాదు, జస్ట్ వాళ్ళ నంబరు అండ్ వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి అన్నట్టు. వాళ్ళ నంబరు అండ్ డీటెయిల్స్ వస్తాయి. వాళ్ళ నంబర్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఆ నంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి మనం కనుక్కొని వాళ్ళ ప్రాబ్లం ఏంది, దాంతోపాటు వాళ్ళ లొకేషన్, వాళ్ళు ఎక్కడి నుంచి కాల్ చేసారు. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్ని రెస్పాండ్ అంటే కాల్ని రిసీవ్ చేసుకోలేకపోతారు. కొందరు ఎమర్జెన్సీలో కాల్ చేస్తారు, మళ్ళీ ఫోన్ చేస్తే రిసీవ్ లేకపోతే సో వాళ్ళకి లొకేషన్ కూడా వస్తా అన్నట్టు మనకు. వాళ్ళు అసలు టైంలో మనము ఆ లొకేషన్ చూసుకొని దాని దగ్గరికి లొకేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు మాట్లాడింది ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ వాయిస్ రికార్డు, వాళ్ళు ఏమని చెప్పేసి అన్నారు, ఏ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఆ రికార్డ్ కూడా వస్తుంది. దాన్ని చూసుకొని మనం కాల్ చేసి మన నుంచి అది కాల్ చేసి కనుక్కొని వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఇంకా దాన్ని తెలుసుకొని పోవాలి. లొకేషన్ మాకు ఆల్రెడీ ఆ కాల్ సిగ్నల్స్ బట్టి ఉంటాయి కదా, ఆ లొకేషన్ ఆటోమేటిక్గా వచ్చేస్తాను. అంటే అక్యూరేట్గా రాదు ఆ ఏరియా. గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్, అందరికంటే ముందుండి గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్ హోమ్ గార్డ్ ఆఫీసర్. ప్లెయిన్ యూనిఫామ్ ఉంటుంది, స్టార్స్ ఏమి ఉండవు. ఇది వైట్ కలర్లో బూడిద కలర్లో ఉంటుంది. ఈ కార్డర్ ఇది బూడిద కలర్లో ఉంటుంది, ఈ స్టార్స్ ఏమి ఉండవు. హోమ్ గార్డ్ ఆఫీసర్. హోమ్ గార్డ్ కంటే పై ఆఫీసర్ కానిస్టేబుల్ ర్యాంక్ ఆఫీసర్, సార్ ర్యాంక్, బ్లాక్ బెల్ట్, ఇది బ్లాక్ కలర్.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ యంచ రహదారిపై రాస్తారోకో మహాధర్నా కార్యక్రమం చేపట్టదలిచారు. కోస్లీ, మిఠాపూర్, యంచ, అల్జాపూర్, నందిగాం, బినోలా, నిజాంపూర్, తుంగిని, నాలేశ్వర్ తదితర గ్రామాల రైతులందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ రాస్తారోకో మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. వాటి కోసం తిరగడమేనా, ఈ రైతుల కోసం చేసేదేమన్నా ఉందా అన్నది సూటిగా ప్రశ్నిస్తున్నాం. రైతు సోదరులందరూ కోరుకునేది ఒకటే, మీరిచ్చే బోనస్ ఇప్పటి వరకు ఎక్కడిచ్చిర్రు, మీరిచ్చే రైతు బీమా ఎక్కడిచ్చిర్రు, మీరిచ్చే ఒక రైతు లేని వారికి కూలికి ఎక్కడిచ్చిర్రు, కౌలు రైతుని ఎక్కడ ఆదుకున్నారు, ఏ కౌలు రైతు కన్నా ఇప్పటి వరకు ఏమన్నా వచ్చిందా? ఒక భూమి ఎకరం కూడా భూమి లేని వ్యక్తులకు మనకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఒక కూలినన్నా గుర్తించిండ్రా? ఏ కూలినన్నా గుర్తించిండ్రా ఇప్పటి వరకు? అంటే సామాన్యంగా సాధారణంగా ఒక వ్యక్తి ఒక 2 ఎకరం కౌలు తీసుకునే వ్యక్తి అయితే ఎంత దారుణానికి ఇబ్బందులు పడుతున్నారంటే అది చెప్పరని బాధగా భావిస్తున్నాం. ఇదే విధంగా తక్షణమే ఇది ఇత్తడితో ముగించేది కాదు. రైతాంగం పెద్ద ఎత్తున అవుతాం. ఇది కలెక్టర్ గారి దృష్టిలో కానీ, ఎంఆర్ఏ గారి దృష్టి కానీ, సీఎం గారి దృష్టిలో కూడా ఉంది. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రైతాంగం కలిసి కలెక్టర్ ముట్టడికి కూడా ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ రైతాంగాన్ని ఆదుకోవాలా. ప్రతి రైతుకు ఎకరానికి 50,000 ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవ్వాల్సిందిగా ఈ కమిటీ తరఫున, ఈ సమావేశం ఏర్పరిచిన రైతుల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ సహకారంతో ప్రతి రైతుకు లబ్ధి చేరాలని ఈ రైతన్నలందరికీ చేతులెత్తి దండం పెట్టి నా యొక్క ఈ సమావేశం అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై జవాన్. నిర్మల్ జిల్లా బాసరలో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో బాసర, ముథోల్, తానూర్, మైన్సా మండలాల రైతులు ప్రభుత్వ తీరుకు నిరసనగా ర్యాలీ చేపట్టారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ లలితా చంద్ర మౌళీశ్వర ఆలయ ప్రతిష్ఠా కుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన పత్రికను విడుదల చేసి భవిష్యత్ ఆలయ అభివృద్ధి కార్యాచరణ విధి విధానాలను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై వివరాలను వెల్లడించారు. ఈ నెల శుక్రవారం 17వ తేదీ నుండి ఆదివారం 19వ తేదీ వరకు మహోత్సవాలు జరగనున్నట్లు, ఇటీ కార్యక్రమానికి శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతి మహాస్వామి వారు రానున్నట్లు తెలిపారు. శృంగేరి శంకరమఠ ప్రతిష్టా కార్యక్రమము శ్రీ లలితా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్టా కుంభాభిషేకం. ఈ కార్యక్రమానికి మహానుభావులు సనాతన హిందూ ధర్మం కోసం, సంస్కృతి సాంప్రదాయాల్ని ఈరోజు మనము ఈ విధంగా మనం అందరం కూడా దేశభక్తితోటి ధర్మంతో ఉన్నామంటే దేశంలోని అనేక పీఠాధిపతులు